నాకు సుఖమి, దేవా నాకు బరకతీయు, దేవా నాకు పంటలు వండని, దేవా నాకు దాబ్దాలు కానీ, దేవా నాకు పెండిలు కుదరనియు. అవు నీకోసానికి అది చాకరీ ఉన్నదా, జీతం ఉన్నదా నీకు? ఇవన్నీ తెలని ముచ్చట్లే భయ్ ఇవన్నీ. అందుకు జ్ఞానం తెలుసుకోముందు, జ్ఞానంతో జీవుని కళ్యాణం ఉన్నది. జ్ఞానం లేకనే అజ్ఞానం వల్ల కొట్టుకపోతున్నారు లోకం అంతా. అందుకు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో ఒక దేవుని అర్ర చేస్తాం మనం. ఇలా ఒకటి స్పెషల్ అర్ర కాదా దేవునికి? స్పెషల్ అర్రగాల దేవునికి. ఆ పోటు ఈ పోర్తి, ఆ మూర్తి ఈ మూర్తి, అరే 100-200 ఒక తైలని పోటీలు తీసుకొని రాదు. ఎంత పెద్ద కథ ఉన్నదా దేవుళ్ళని? అగ్గోన్నారు దేవుళ్ళు. 100-200 తైల నింపుకొని రాదు కదా పోటీలు. పిరమునా 200 ఒక తైలు వస్తుంది. అవి అన్నీ పెడుతున్నారు గోడకు అన్నీ తిప్పేస్తున్నారు. అది అంటాడు, దేవా నువ్వు ఆ గోడ మిండి మా పని చేయి, నువ్వు ఆ గోడ మిండి ఉండు కానీ మా పనులు చేయాలి. అది ఏం చేస్తాడు భయ్? మనకు పండతందుకు మంటలు లేకుండా దేవుళ్ళని పోటులతోని అర్రలు నిండిపోతున్నాయి అర్రలు. ఇవన్నీ మూఢనమ్మకాలు కావా? దుర్గాదేవి, శారదాదేవి, హనుమంతుడు, రాముడు, శివుడు, కృష్ణుడు అన్ని పోటులని మూర్తులని ఇంట్లో పెట్టుకున్నాడు. అవు మరి ఒకనాడు ఇంటి ఆమెకు కడుపు నొప్పి లేచింది. ఇంటి ఆమెకు. అయితే అప్పుడు ఏ దేవుడు ముందట ఉడుకుతాడు? రాముడు ఉడుకుతాడా, ఆంజనేయుడు ఉడుకుతాడా, సీత ఉడుకుతుందా, పార్వతి ఉడుకుతుందా, శంకరుడు ఉడుకుతారా? వాళ్ళు ఉడుకుతారు ముందట. డాక్టర్ కాయి కడుపు నొప్పి లేచింది చెడతాగా రాత్రి ఇంటి ఆమెకు. మరి వాళ్ళు ఉడుకుతారు ముందట. ఇంటి మామన్న ఉడకాలా లేకుంటే మొగాడన్న ఉడకాలా? వాళ్ళు ఎత్తి చూసుకుంటాను చేసేదాన్ని. ఇంత కూడా తెలివి లేదు వీళ్ళకు. ఉన్నా తెలివి ఇంకా కూడా దేవా 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 అని కూడా తత్తున్నారు. అరే ఎక్కడే దేవుళ్ళు లేరు అయ్యి. మరి నేనంట మొగడే దేవుడు, మొగడే దేవుడు. ఇది మొగని దేవునిలాగా చూస్తున్నారా? అరే ఆ దేవుడు ఆడదానికి చీరలు ఇయ్యలే, ఆడదానికి సొమ్ములు ఇయ్యలేదు ఆ దేవుడు. వాళ్ళు ఇచ్చిన సొమ్ములు ఇంటి ఆలోచిస్తున్నాడు. ఆ దేవుడు ఏమి ఇచ్చేటోడు కాదు, అంతా కూడా తెలుస్తలేదు. నువ్వు వాళ్ళు ఇట్లా ఉన్నావు, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు, తండ్రి ఇంట్లో ఉన్నావు, కండి కట్టిన ఇంట్లో ఉన్నావు, ఆ దేవుడు కట్టిన ఇంట్లో లేవు. నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు, తండ్రి ఇంట్లో ఉన్నాయి. తండ్రి దేవుడు, తల్లి దేవుడు, ఇవే తెలుస్తలేదు ఇంకా లోకంకు. ఇంకా ఎక్కడనే కొట్టుకుపోతున్నారు. అందుకు తల్లి మొదటి దైవం తల్లి, రెండోది తండ్రి, మూడోది గురువు.
వీళ్ళకంటే మిక్కిలు ఎక్కడ ఏ దేవుని లేదు అంత కొట్టకపోతున్నారంట. మట్టి రాలా దేవునిలాకు ఏమైతే తెలది, నువ్వు ఏమన్నా నీ మాట ఆ గుండు లేదు వినది. మూఢమూఢులే అరే అజ్ఞానాన్ని దూరుకో. నా భక్తిని తెలియాలి, భక్తి ఎట్లన్న దాన్ని తెలుసుకో. కానీ తెలుసుకునేది ఒక్క ఓళ్ళది చూపు లేదు. చూపునే భక్తి అందరూ పోతున్నారు, రాతిగుండలకు పూజలు చేస్తున్నారుగా, హనుమల కాడికి పోతున్నారుగా, నీళ్ళు పోస్తున్నాయి కదా, చంద్ర పూస్తున్నాయి కదా, తిరుగుల ప్రదక్షిణ చేస్తున్నా కదా, ఇంకేం కావాలా? ఇట్లనే నేను టాకీర్ కాడ మన నారాయణ ఉండే అలా నువ్వు ఉందట హనుమాన్ ఉండే చూడు, ముందు కత్తి లేకుండా మీద చికెన్ లేకుండా ఖాళీ చికెన్ లేకుండా కుళ్ళనే ఉండే. మేము చలికాలం అలా ఆకిట్లా కూర్చున్నాం, నారాయణ నేను చలికాలం అలా కూర్చున్నాం ఆకిట్లా. ఇక మంది అందరు శనివారం ఉండేనో సోమవారం ఉండే అన్నాడు. అందరూ నీళ్ళు తెచ్చుకుంటా, తలవలు ముంతలు కావాలి నీళ్ళు పోస్తున్నారు. నేను నారాయణ కన్నా వీళ్ళు హనుమాన్లు చంపేస్తాను, ఇంత తల్లి కట్టే చంపుతాడు. నగుడిగా ఇంత తల్లి మన కట్ట చనిపోతాడు, హనుమాన్లు కట్ట చంపుతాడు, చచ్చిపోతాడు. ఇక అన్నయ్య గసు అండి ఇవన్నీ పిల్లలు ఆడుకున్నట్ల భక్తిలో, ఈ భక్తిలో ఏం అర్థం లేదు భయ్. అందుకు తెలుసుకో, సంతుల వద్ద కూర్చుండు, భక్తిని తెలుసుకొని చేయాలి. నీకేమన్నా లాభం ఉన్నది, మోక్షం ఉన్నది, సుఖం ఉన్నది, శాంతి ఉన్నది, అన్నీ. అందరూ రూఢీలు వెంబడి పోతున్నారు, రూఢీలే. ఇట్లయినాట ఒక ముసలోడు ఉండే, ఆయనకు ఒక కొడుకు ఉండే. అయితే ముసలోడు బీమారు పడ్డాడు. ముసలోడు బీమారు పడితే అరే ఆయన పేరు నారాయణ ఉండే, ఆ కొడుకు పేరు ఏముండే నారాయణ. అరే నారాయణ నాకు నీళ్ళు దారా అనే నారాయణ నాకు ఆకలి తినిదారా, అరే నాకు ఒంటరికి కొనవరా బయటకు, నారాయణ నన్ను ఒంటరికి బయట కొనవు. అయితే అప్పుడు ఒకడు వాడు చచ్చిపోయినట, ముసలోడు చచ్చిపోయాడు. అయితే అప్పుడు యమభట్టులు వచ్చిండు, వీడు జీవితాంతం పాపం చేసిండు, ఇన్ని నరకంగా కొనబోతాం. యమభట్టులు వచ్చిండు. అటు వైకుంఠం నుంచి విష్ణు భక్తు గణులు వచ్చిండు, విష్ణు భక్తులు గణులు. వీళ్ళేమో ఈ జీవితాంతం పాపం చేసింది, ఇది నరకంలో కొనతా అని యమభట్టులు. అక్కడ విష్ణు భక్తులు ఏమంటున్నారు, లేదు అడు నారాయణ తలిచిండు, అడిగి వైకుంఠం కూడా పోతా. చూడు మరి కొడుకులు తలిచిండా, నారాయణుడు తలిచిండా, అది కూడా అలా గుర్తులేదు. అది నారాయణ కొడుకులు అన్నాడు, నీళ్ళు అన్నం పెట్టు కొడుకులు అన్నాడు. అటు ఏమంటున్నాడు విష్ణు గనులు, లేదు నారాయణ తలిచిండు కాబట్టి ఇంటికి వైకుంఠంగా ఉండబోదామని ఇలా ఇద్దరు జగడాలు. ఇలా యమభట్టులు అంటున్నాడు ఇటు నరక వేద్దాం, వాళ్ళు అంటూ లేదు ఇంటికి వైకుంఠంగా తీసుకుపోదాం. చూడు ఇద్దరు జగడాలు ఎట్లనే కథలు. అలాగూ మరి నారాయణని తండ్రికి పిలిచిండా దేవునికి, మరి తలిస్తే ఏమైంది? మరి తలిచిన మాత్రం మోక్షం ఉన్నదా?
తెలిస్తే ఏమైంది? ఇటువంటి కథలు పురాణాలు మస్తున్నాయి. ఇవన్నీ కానిపోని కథలు. ఇవే నమ్ముకొని వీళ్ళు మోసపోతున్నారు లోకము. అంతగా హరి ముఖ్యమన హరి ముఖమన పుణ్యాచి గణన కోనకరి హరి ముఖమన మనది కాగేలా ఇవన్నీ మోసం అభిజ్ఞానంలో సారం ఉన్నది లేదన్న మాట. కానీ అంతరంగం భావం కాయ ఓడి పోకలేదు. మీది అర్థం కాయ పోతున్నారు. ఇట్లనే అట ఒక బిచ్చాడట, ఊరు అడిగిండు ఎండాకాలం అట. ఒక మర్రి చెట్టు కింద అన్నాడట బిచ్చాడు. మర్రి కింద చెట్టు కింద వండి అంటే అడు నిద్ర పట్టింది దానికి. అయితే అప్పుడు ఒక పాము వచ్చిందికి కాటేసిందట. పాము కాటేసిందట. అడు చచ్చిపోయింది. అయితే మీద కాకులు నేనట. ఆ కాకులు ఏరితే అని నొట్ట మీదనే పడ్డాయట. ఆ కాకులు ఎరిగితే అని నొసల మీదనే పడ్డాయట, ఎగిరినాయి తెల్లగా. అప్పుడు యమగట్టు అంటున్నది యమ భట్టులు, అరే వీడు పాపం చేసిండు, జీవితాంతం ఇంటికి నరకం లేద్దాం. శివభక్తులు అంటారట, శివగణులు అంటారట. లేదు, నొసటికి బొట్టున్నది, శివుని బొట్టున్నది, ఇంటికి కైలాసం కొనవట. శివుడు ఎట్టుండే కథలు. గదే ఎట్లుండే. అలా గంటా కూడా గుర్తు లేవు. దేవుళ్ళట దేవుడు. ఆ ఏరిగింది, కాకి ఏరిగింది అది తెలుస్తుంది. బొట్టు పెట్టింది అది కూడా తెలుస్తుంది. అలా గంట అంత మూఢనమ్మకాలు ఉన్నాయి. అంటే అదిద్దరే జగనన్నట. ఏ శివభక్తుడు అని వాళ్ళు, ఏ పాపం చేసిన వీళ్ళు ఇద్దరే జగనన్నట. చూస్తూనే కథ. బొట్టు పెట్టుకుంటే మోక్షం దొరికేదా? బొట్టులో ఏమున్నది? పేద పూసుకోవాలా? బొట్టులో ఏమున్నది భయ్? నువ్వు గింత బొట్టుకు పెట్టుకుని నేను పేద పూసుకుంటా. ఏం పెద్ద కథ ఉన్నదా? ₹1 ఉంటుందా?